గురూజీ విజయనగరం నుంచి శ్యామల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్యామల గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. రేవతి నక్షత్రం 4వ పాదం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం తల్లి. నమస్తే గురుజీ గారు, పాదాభివందనాలు. రేవతి నక్షత్రం 4వ పాదం. 4వ పాదం బాగుంది తల్లి, జాతకం చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి? 3 years అయింది సార్. 3 years అయింది. సంతానం? ఒక బాబు ఉన్నాడు సార్. బాగున్నాడు. జాతకం అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ ఆరోగ్య స్థానం, శత్రుస్థానం, ఆర్థిక స్థానాన్ని రమల శాస్త్రం చూపిస్తుంది. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదని అడుగుదామని చేశాను సార్. గవర్నమెంట్ జాబ్ ఏం చదువుకున్నారు? నేను ఎంకామ్ చేశాను సార్. వెరీ గుడ్. సరే తల్లి, మీ భర్త ఏం పని చేస్తారు? గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఓకే, మీరు ఏ దానికి ప్రయత్నిస్తున్నారు? నేను గవర్నమెంట్ అంటే జూనియర్ లెక్చరర్ గా ట్రై చేస్తున్నాను సార్. ఎంకామ్ చేశాను. వెరీ గుడ్ తల్లి. నువ్వు అదే కాకుండా ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. దీనికి ట్రై చేయండి. ఆప్షనల్గా ఉంటే దీనికి ట్రై చేసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించి ప్రతిరోజు కాస్త గోధుమల్ని నానబెట్టి గోమాతకి తినబెడుతూ ఉండాలి. అలా ఒక 45 రోజులు చేసుకోండి. ప్రతి ఆదివారం విష్ణు దేవాలయం అంటే వెంకటేశ్వర, నారాయణ, లక్ష్మణ ఇలాంటి దేవాలయంలో ఎర్రటి తామర పుష్పం ఇచ్చి ఆ తామర ఒత్తులతో దీపం వెలిగించి నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని సంకల్పం చేసుకొని రావాలి. ప్రతి శనివారం రాముడు దేవాలయంకి వెళ్ళి తులసి అర్చన చేసుకొని రావాలి, శ్రీరామవారు దేవాలయంకి. ఇలా 16 వారాలు ఈ 2 చక్కగా చేసుకుంటే అతి త్వరలోనే ఉద్యోగ యోగం నీకు ప్రాప్తిస్తుంది తల్లి. జన్మజాతకం అయితే బాగుంది. ఖచ్చితంగా మీ జాతకంలో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి మీరు దాన్ని ఉపయోగం చేసుకోవచ్చు తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే.